గాడిదలా ఉన్నాం అని అంటారు కదా, ఇదే గాడిద. మనం చరిత్రలో చూసినట్లయితే, హిస్టరీలో చూసినట్లయితే చాలా మంది రాజులు గాని యుద్ధాలకు వెళ్ళినప్పుడు గాని ఏదైనా రాజ్యాన్ని ఆక్రమించినప్పుడు గుర్రాల మీద వస్తారు, లేదా ఏనుగుల మీద వస్తారు వాళ్ళ బలాన్ని చూపించుకోవడానికి. కానీ ఒక రాజు మాత్రం గుర్రం మీద రాలేదు, ఏనుగు మీద రాలేదు, గాని గాడి మీదకి వచ్చాడంట. ఎక్కడికి? ఇజ్రాయెల్లో జెరూసలేం అనే సిటీ ఉంటుంది. ఇప్పుడు మనం వింటున్నాం కదా ఇజ్రాయెల్ కి ఇరాన్ కి యుద్ధం అవుతుందని. అదే ఇజ్రాయెల్లో జెరూసలేం అనే సిటీలోకి ఒక రాజు గాడిద మీద వచ్చాడంట. గుర్రం మీద రాలేదు, ఏనుగు మీద రాలేదు. అదేంటి? ఎవరైనా రాజ్యం ఆక్రమించాలన్నా, రాజ్యం మీద యుద్ధాలు గెలవాలంటే బలంతో వస్తారు. కానీ ఆ రాజు మాత్రం గాడిద మీద వచ్చాడంట. ఆ రాజు ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు ప్రభు, అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన రాజ్యం నిరంతరం ఉంటుంది. ఆయన రాజ్యం అన్ని రాజ్యాల కన్నా పై రాజ్యము. పైనుండి ఆయన సమస్తం ఏలుబడి చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు గాడిద మీద వస్తుంటే అక్కడ ఉన్న జనాలందరూ బట్టలు పడుస్తూ మట్టలు పట్టుకుని హోసన్నా హోసన్నా మా రాజు నువ్వే అని అంటున్నారంట. అదే మన ఈ ఆదివారం అందరూ మట్ల ఆదివారం జరుపుకుంటాం, పామ్ సండే అని ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ జరుపుకుంటారు. ఎందుకు యేసు ప్రభు గాడిద మీద వచ్చాడు? దాని అర్థం ఏంటంటే, సమ్ టైమ్స్ ద గ్రేట్ వార్స్ ఆర్ నాట్ వాన్ బై పవర్ అండ్ మైట్, బట్ గ్రేట్ వార్స్ ఆర్ వాన్ బై లవ్ అండ్ హ్యూమిలిటీ. కొన్నిసార్లు గొప్ప గొప్ప యుద్ధాలు అనేవి మన బలము, మన శక్తి వల్ల గెలవం గాని ప్రేమ వల్ల, కనికరం వల్ల, దయ వల్ల, వినయం వల్ల, హ్యూమిలిటీ వల్ల గెలుస్తామని మనందరికీ యేసయ్య చెప్తున్నాడు. ఈరోజు దాని అర్థం అదే, ప్రేమ గెలుస్తుంది. బలం ఫెయిల్ అవ్వచ్చు, జ్ఞానం ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రేమ ఎప్పటికీ ఫెయిల్ అవ్వదు. ప్రేమ గెలుస్తుంది. ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు. ప్రేమించు బ్రో, నువ్వు గొప్ప బలవంతుడిగా కనబడతావు, నువ్వే గెలుస్తావు. గాడ్ బ్లెస్ యూ. మీరు నిజంగా దేవుని ప్రేమిస్తే ఈ ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోద్దు. అలానే కాదు, బలవంతం లేదు, ఇంకా జీసస్ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నాను, యేసయ్య గురించి తెలుసుకోవాలనుకుంటున్నానంటే ఈ ఛానల్ ఫాలో అవ్వండి. అట్లీస్ట్ కనీసం వీడియో మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి షేర్ చేయండి. ఎందుకంటే చాలా కామెంట్స్ వస్తున్నాయి, ఈ వీడియోస్ వల్ల మేము బ్లెస్ అవుతున్నాం, చాలా ఎంకరేజింగ్ ఉందని. అవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ వి ఫీల్ మోర్ ఎంకరేజ్డ్ టు డూ మోర్ ఫర్ గాడ్. గాడ్ బ్లెస్ యూ. బై బాయ్.